కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డిపై మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర అవినీతి ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవికి ముగ్గురి మధ్య పోటీ పెట్టి రాజకీయ వ్యాపారం చేశారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన 3 నెలల తర్వాత తన అనుచరుల ద్వారా ₹1 కోటి డిమాండ్ చేసి మళ్లీ తన నుండి తీసుకున్నారని ఆరోపించారు. కూటమి అధికారం చేపట్టాక మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయంలో పార్టీని భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. ఇక పార్టీ ప్రతిష్టతను చైర్మన్లను గాలికి వదిలేసి విదేశాలలో విహారానికి వెళ్లడాన్ని ధ్వజమెత్తారు. రఘురామిరెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముగ్గురిని పెట్టినావు కౌన్సిలర్ అంటే చైర్మన్ పోస్టులకు ముగ్గురిని పెట్టినావు. వ్యాపారం చేసేదానికి ముగ్గురిని పెట్టినావు. ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వాలని చైర్మన్ ఉద్దేశంతోనే నువ్వు పెట్టినావు. ఒకరు శ్రీనివాసులు, ఒకరు ఈ సింహనారాయణ రెడ్డి, ఒకరు వచ్చేసి మాచనూరు చంద్ర. ఈ విధంగా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు పెట్టిన పరిస్థితి నీది, నీ ఆత్మకు తెలుసు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు పెట్టేదానికి. కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు 2.5 కోటి తీసుకుని వ్యాపారం చేయలేదా? నువ్వు నా మీద ఈ రాజకీయం మీద వ్యాపారం చేయలేదా? చేసిన తర్వాత 3 నెలల తర్వాత పంపించి నా మీద ఒత్తిడి పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టి నువ్వు ₹1 కోటి తీసుకున్నావా లేదా? 3 నెలల తర్వాత ఇవన్నీ కూడా ఈ ఒక మున్సిపాలిటీలో చేసే పనులు కానీ అన్నీ కానీ నాకు తెలియకుండా చేసుకుంటున్నారు. కాబట్టే నీ ముఖం నేను చూడలే, నీ దగ్గరికి నేను రాకుండా మానుకున్నా. కాబట్టి నువ్వు చేసిన పని అంతా కూడా అవకతవకలే చేశావు. మరి ఈరోజు మున్సిపాలిటీలో నాకు తెలియకుండా కౌన్సిలర్లు ఇది అవిశ్వాసం తీర్మానం పెట్టాలని వచ్చినప్పుడు దానికి బదులుగా నా దగ్గరకు వచ్చి అడిగితే మీరు పోయి రఘురాం రెడ్డి గారిని అడగండి అని నేను మా కౌన్సిలర్లో చెప్పాను. కౌన్సిలర్లో చెప్పిన తర్వాత మరి ఆయన ఉండి నేనే మాట్లాడతాను, ప్రతిదీ నేనే మాట్లాడతా, ఎక్కువ అడగండి వాళ్ళని అని చెప్పిన ఘనత నీదే. నువ్వే పార్టీకి ఎన్నుపోటు పొడిచి నువ్వే చేయాలనుకున్నావు తప్పక చైర్మన్ ఏ విధంగా అయినా కూడా పార్టీకి ద్రోహం చేయలేదు. కాబట్టి నువ్వు ఏమి చేయాలనుకున్నా కూడా హైకమాండ్ ఇట్లా జరుగుతుందని హైకమాండ్కి తెలిపినా కూడా పట్టించుకుంటే లేరు. ఎందుకంటే నువ్వు రాజకీయంలో 50 ఏళ్ళ అనుభవస్తునివి కాబట్టి ఎవరు మాకు సహకరించో లేకనే మేము నిన్నటి దినము నువ్వు కౌన్సిలర్లను పిలుచుకపోతా అంటే పిలుచుకుపోయిన తర్వాత నేను చేసిన రాజీనామాకు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టినావు. నేను అక్కడ పిలుచుకపోతే నువ్వు రాజీనామా చేస్తావని, నేను మరి పిలుచుకపోతే రాజీనామా చేస్తావని కాదు, కానీ నువ్వు తీసుకుపోయిన విధానము బాగలేక మనస్తాపం చెంది నేను రాజీనామా చేశా దానికి పార్టీకి. కానీ ఈరోజు నువ్వు నాకు అది చేసిన దానికి నేను అధ్యక్షునిగా వారి కాడికి పోతే నువ్వు రాజీనామా చేస్తావని తప్పు పెట్టావు. కానీ అధ్యక్షుని కాడికి పోతే నేనెందుకు చేస్తాను రాజీనామా? నువ్వు తీసుకుపోయిన పద్ధతే బాగాలేకనే నేను రాజీనామా చేసిన.